హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేను రొయ్యలు తినాలనిపించిందండి. రొయ్యలు అందులోని దోసకాయలు వేసి వండితే చాలా బాగుంటుంది. ఈ సమ్మర్స్లో ఇలాంటి దోసకాయలు ఇవి ఎక్కువ తింటే చాలా మంచిదన్నమాట. వంటికి చలవ చేస్తుంది. సో దోసకాయలని నాన్ వెజ్లో కూడా కలిపి తిన్నట్టు బాగుంటుంది. అందుకని నాటు కోడిగుడ్లు వేసి దోసకాయ పచ్చి రొయ్యల కూర వండుతున్నానండి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. నేనైతే ముందుగా ఫ్రెష్గా ఉన్న దోసకాయలు మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చేసాను. చక్కగా మనం చూసుకోవాలండి, చేదు అవి లేకుండా ఉండేలాగా చూసుకోవాలి. కొంచెం మెత్తగా ఉన్నాయి తీసుకోవద్దు, గట్టిగా ఉన్నాయి తీసుకోండి. ఆల్రెడీ తెలుసు మీకు, ఓకేనా? మంచిగా చూసి తీసుకోండి. అయితే నేను ముందుగానే రొయ్యలను శుభ్రంగా ఒలిచేసేసి శుభ్రంగా 3 సార్లు పసుపు ఉప్పు వేసి కడిగేసేసి నీట్గా కడిగేసి పెట్టుకున్నానండి. వాటిని ముందుగా ఆగిలి పెడతారు, అదే కదా వాటర్ పోయేలాగా ఉడికించుకుంటాం కదా, అలా ఉడికించుకొని ముందు అవి ఉడుకుతూ ఉండేలోపు ఈలోపు మనం దోసకాయలు చెక్కు తీసుకుని కోసుకుందామండి. చిన్నవి 3 దోసకాయలు తీసుకున్నాను. టమాటాలు వద్దు, ఎక్కువ తీపి వస్తుంది. చిన్నవి ఒక టమాటా తీసుకున్నాను చాలు. ఒక ఉల్లిపాయ, మీడియం సైజు ఉల్లిపాయ, 3 పచ్చిమిరకాయలు తీసుకున్నాను. ఇదిగోండి ఇలా ఆవిరి అంతా పోయేలాగా, వాటర్ అంతా పోయేలా ఉడికించుకుని పెట్టుకుంటే కసకసలాడకుండా బాగుంటుంది అన్నమాట రొయ్య. ఓకేనా? అలా ముందు చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు బాండీని పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేగిన తర్వాత ఇప్పుడు ఆగిలి వేసి పెట్టుకున్నాం కదా పక్కన పచ్చి రొయ్యలు, అవి యాడ్ చేసుకుందాం ఇందులో. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ దాకా యాగనివ్వాలి ఉల్లిపాయల్ని. రొయ్యలు ఎప్పుడు కూడా అలా నీటిలో ఉడికించి పెట్టుకోవాలండి, చాలా మంచిది. విటమిన్స్ అన్నీ మళ్ళీ దాంట్లోనే ఉంటాయి. కొంచెం ఏంటంటే కసకస అని అదొక సరిగ్గా ఉడకనట్టు అనిపిస్తుంది ఎలాగైనా రొయ్య. నేను ఎప్పుడు ఇలా ఆవిరికి ఉడికించుకొని పెట్టుకుంటాను. ఓకేనా? ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేగినాయండి. వేగిన తర్వాత ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న పచ్చి రొయ్యలు ఉన్నాయి కదా, అవి కూడా ఈ నూనెలోనే వేగనిద్దాము. చక్కగా పచ్చి వాసన అనేది, నీసు వాసన అనేది ఉండకుండా చక్కగా వేగిపోతాయి. ఇప్పుడు నూనెలోనే వేయించేద్దాము. చక్కగా చూసారా, పెద్ద పెద్ద రొయ్యలు తీసుకున్నానండి, మా వారు తెచ్చారు మొన్న. అయితే ఈరోజు వండుతున్నాను అవి. చక్కగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను, పసుపు ఉప్పు అంతా కలిపి స్టోర్ చేసి పెట్టుకున్నాను అనమాట పచ్చివి. తర్వాత ఆ రోజు తీసి ఇలా ఉడకపెట్టుకొని ఇలా చేసి పెట్టుకున్నాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్రీలోకి వండుకోవచ్చు అనమాట. అలా స్టోర్ చేసి పెట్టుకుంటే కొంచెం బ్యాడ్ స్మెల్ రాకుండా చాలా బాగుంటాయి. చూసారా, ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు దోసకాయ ముక్కలు, ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించేద్దాము. కొంచెం పచ్చివాసన కూడా పోతుంది. అల్లం వెల్లుల్లి ఘాటు అనేది ఎక్కువ ఉండకుండా, రొయ్యలు కూడా నీసు వాసన రాకుండా చక్కగా స్మెల్ బాగుంటుంది అనమాట. అసలు ఈ వేపేటప్పుడే చక్కగా తినేయాలనిపిస్తుంది అన్నంలో కలిపేసుకొని, అంత బాగుంటుంది ఆ స్మెల్. ఓకేనా? ఇప్పుడు దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు వేసేసుకుందామండి. వేసేసి బాగా కలిసేలా కలుపుకుందామండి. ఉల్లిపాయలు దోసకాయలు అన్నీ కలిసేలా కలుపుకొని ఉప్పు పసుపు వేసుకొని కలిపేసేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు సిమ్లో మగ్గిద్దాము. తర్వాత మునక్కాయ ముక్కలు కూడా వేస్తే బాగుంటుందండి టేస్ట్. నేను ఇంట్లో ఆల్రెడీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట. ఒక 4 మునక్కాయ ముక్కలు కూడా వేసాను. ఇవి మా చెట్టు దగ్గర నుంచి కోసినాయి. మా ఇంటి దగ్గర ఒక చెట్టు ఉంది, మా అక్క వాళ్ళది. ఆ చెట్టు నుంచి కోసినాయి. ఊరికనే మగ్గిపోతాయి, అందుకని దోసకాయ కొంచెం మగ్గిన తర్వాత మునక్కాయలు యాడ్ చేశాను అనమాట. ఇదిగోండి నాటుకోడి గుడ్లు. మా ఇంట్లో కోళ్ళు పెంచుకుంటామండి, మీకు ప్రీవియస్ వీడియోలో తెలిసే ఉంటుంది. ఆ కోడి పెట్టిన గుడ్లు అనమాట, నాటు గుడ్లు రేర్గా దొరుకుతాయి. మా ఇంట్లో ఉన్నాయి అని చెప్పి నేను కూరలో వేసానండి 4 కోడిగుడ్లు. ఓకేనా? ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఒక 2 స్పూన్లు కారం వేసుకుందాము. కారం వేసుకొని సరిపోతుంది, ఆల్రెడీ పచ్చిమిరకాయలు వేసాం కదా 2, మళ్ళీ ఘాటు ఎక్కువైపోతే తినలేమన్నమాట. చక్కగా కలిపేసేసుకుందాము. కలిపేసేసుకొని కొంచెం అసలు ఊరికనే మగ్గిపోతాయి మునక్కాయలు అయితే, చక్కగా చెట్టుకి కోసినాయి కదా, ఆవిరిలోనే మగ్గిపోతాయి అన్నమాట. సో ఎక్కువ దోసకాయ కూడా ఎక్కువ ఉడికిపోయే వస్తువే కాబట్టి ఎక్కువ వాటర్ పోయే, అసలు ఒక టీ గ్లాసులు సగం వాటర్ పోసుకుంటే చాలు మునక్కాయ ముక్కలు ఉడకడానికి మాత్రమే అనమాట. కొంచెమే వాటర్ పోసాను నేను. అయితే ఇప్పుడు గుడ్లు ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, ఘాట్లు పెట్టుకొని దాంట్లో కర్రీలో వేసేసేద్దాము. అవి కూడా చక్కగా వీటికి కూడా ఉప్పు కారం అన్నిటికి పడుతుంది, మునక్కాయలకి పడుతుంది, గుడ్డుకి ఉప్పు కారం పడుతుంది అనమాట. ఇప్పుడు సిమ్లో ఉడికిచ్చేసుకుందాం ఒక 5 నిమిషాలు. ఎక్కువసేపు పట్టదనమాట, దోసకాయ ఆల్రెడీ మెత్తగా ఉడికిపోయేతుంది కాబట్టి చక్కగా గ్రేవీ కోసమే మనం వాటర్ పోసామన్నమాట.
ఓకేనా, కొంచెం పోసుకుంటే చాలు, ఎంత గ్రేవీ కావాలో అంత. కొంతమంది అసలు వాటర్ కూడా పోయరు, ఆ దోసకాయలో వచ్చే వాటర్ సరిపోతాయి. కానీ ఏంటంటే మునక్కాయలు ఉడకాలి, గుడ్డుకు కూడా ఉప్పు కారం పట్టాలి కాబట్టి కొంచెం ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకున్నాను అనమాట. చూసారా, సిమ్లో అలా ఉడికించుకుంటుంటే ఆయిల్ బయటకు వచ్చింది చూసారా, అలా సిమ్లో పెట్టుకొని ఆ ఆయిల్ అంతా బయటకు వచ్చేలాగా, ఆ వాటర్ క్వాంటిటీ కొంచెం తగ్గేలాగా, మనకి గుజ్జుగా ఎలా కావాలో చూసుకొని దించేసుకుంటే చాలండి. చక్కగా వేడి వేడి అన్నంలో ఆ రొయ్యల కూర గుడ్డు నంచుకొని తింటుంటే ఉంటుంది, చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి ట్రై చేయండి, రొయ్యలు ఇష్టపడే వాళ్ళు ఈ కాంబినేషన్ కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా.